హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రిజల్ట్స్ వచ్చాయి. అనంత్ పాస్ అయ్యాడు. ఎన్నో రోజుల నుంచి అతను BA పూర్తవగానే శాంతినికేతన్లో ఉండి రావాలని కలలు కంటున్నాడు. అందరికీ ఈ విషయం చెప్పేశాడు కూడా. కానీ తీరా పరీక్ష పాస్ అయిన తర్వాత విజయ్ శాంతినికేతన్లో సీట్ కోసం అప్లై చేయమన్నప్పుడు అతను అంతగా ఉత్సాహం చూపించలేదు. విని వినట్టు ఊరుకున్నాడు. ఇదివరకు ఊహలు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రోజాని వదిలి ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. అతని ధ్యేయం, ఆశలు, కలలు అన్నీ రోజా మీదనే కేంద్రీకరించబడినట్టుగా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య మళ్ళీ అభిప్రాయ భేదం వచ్చింది. వేణుగోపాలరావు గారు మళ్ళీ మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి వచ్చింది. శాంతినికేతన్కి వెళ్ళడం ఎందుకు? ఇష్టం లేనిదేదో కారణం చెప్పమంటాడు విజయ్. కారణం అంటూ ఏం లేదు, ఇష్టం లేదు అంతే మొండిగా జవాబిస్తాడు అనంత్. కానీ అనంత్ ఎందుకు ఇష్టపడడం లేదో చూచాయిగా అందరికీ తెలుసు. లావణ్య వ్యంగ్యంగా రోజా ముందు బయటపడి అనేసింది కూడా. అనంత్కి అన్ని నికేతన్లు ఇక్కడే కనిపిస్తుంటే ఇంకెక్కడికో వెళ్ళడం ఎందుకు? విజయ్ ఒట్టి మూర్ఖుడు, ఆ మాత్రం తెలుసుకోలేడు అంది. రోజా ముఖం ఎర్రబడింది. ఈ మధ్య తరచుగా లావణ్య నోటి నుంచి ఇలాంటి విసురులు వినాల్సి వస్తుంది. వేణుగోపాలరావు గారి ద్వారా అసలు విషయం అంతా విన్న రోజా ఒకసారి అనంతతో తన ఒంటరిగా ఉన్నప్పుడు అడిగింది. అనంత్, నిజం చెప్పు, ఎందుకు వెళ్ళనంటున్నావు? అనంత్ నిష్ఠూరంగా చూశాడు. నీకు తెలియదు రోజా, నీకోసమే. నా కోసమా? అవును. నీకు తెలియదా రోజా? నీకోసమే. నా కోసమా? అవును. ఈ పరిస్థితుల్లో నీకు దగ్గరగా ఉండడం నాకు చాలా అవసరం అనిపిస్తుంది. అది పిచ్చితనం వెర్రితనం అనుకో. అనంత్, రోజా కళ్ళల్లో కృతజ్ఞత తడిగా మెరిసింది. నచ్చచెప్తున్నట్టుగా మృదువుగా అంది. నువ్వెక్కడున్నా నాకు దగ్గరగానే ఉంటావు. నన్ను గురించి వెనక ఆలోచనలేవి పెట్టుకోకు. నీ భవిష్యత్తుకి నేను అడ్డం వస్తున్నాననే ఆలోచన ఎవరి మనసుల్లోకి రానివ్వకు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకేం పర్వాలేదు. నాకిప్పుడు సంకోచాలు, భయాలు ఏవీ లేవు అనంత్. నాకు నువ్వు చేసిన మేలు నా జన్మలో మరవలేను. వేణుగోపాలరావు గారితో నువ్వు నాకు కలిగించిన పరిచయం, నా జీవితంలో నేను ఊహించలేనంత మార్పు. నా గురించి నువ్వు ఎలాంటి శంక లేకుండా నిశ్చింతగా ఉండు. నాకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ముందుగా నీకు ఉత్తరం రాస్తాను నవ్వుతూ అంది. నీ ఇష్టం రోజా. ఈ ప్రపంచంలో చాలామంది డబ్బు లేక చదువుకోవాలనే తృష్ణని బలవంతంగా చంపుకోవడం నాకు బాగా తెలుసు. అన్ని విధాల అవకాశం ఉన్న నీలాంటి వాళ్ళు అలక్ష్యం చేయడం నాకు నచ్చదు. కోపం వస్తుంది కూడా. ఆల్ రైట్, ఒప్పుకున్నాను కదా, వెళ్తాను నేను. రోజా గోముగా అపేక్షగా చూసి నువ్వు చాలా మంచివాడివి అంది. రోజా కళ్ళల్లో కాంతి, కంఠంలో తొంగి చూస్తున్న అపేక్ష చూసి అనంత్ ధైర్యం తెచ్చిపెట్టుకుంటూ అడిగాడు. రోజా, ఈ మంచివాడిని నీ కొంగికి ముడివేసుకునేది ఎప్పుడు? మనిద్దరం భార్యాభర్తలు కావడానికి నేను ఇంకా ఎన్నాళ్ళు తపస్సు చేయాలి? అనంత్ నోటి నుండి పెళ్లి మాట రాగానే రోజా ముఖంలో నవ్వు, కాంతి రెండు ఎవరో గప్పున ఉదేసినట్టు ఆరిపోయినాయి. భయంకరమైన జ్ఞాపకం ఏదో గుండెల్లో రెపరెపలాడినట్టు ముఖంలో భయం, వేదన తొంగి చూస్తున్నాయి. రోజా ఆదుర్దాగా చూశాడు. రోజా చేయి చాచి అనంత్ చేతి మీద ఆనిస్తూ అస్పష్టంగా అంది. నువ్వు వెళ్ళిరా అనంత్, తర్వాత చూద్దాం. అనంత్ సంతృప్తిగా చూశాడు. రోజా తన పట్ల నమ్మకం ఏర్పరచుకోవడానికి ఇంకా వ్యవధి కావాలని కోరుకున్నట్టయితే ఎన్ని రోజులైనా వేచి ఉండడానికి అతను సిద్ధంగానే ఉన్నాడు. రోజాని ఎప్పుడూ ఏ విషయంలోనూ బలవంత పెట్టడు అతను. ఈ విషయం పెళ్లికి ముందే రోజాకి నమ్మకం కలగాలి. అనంత్ హఠాత్తుగా శాంతినికేతన్ వెళ్ళడానికి ఒప్పుకునేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అవునులే, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. ఆ మహారాణి ఆజ్ఞాపిస్తే గాని నీ చెవికి ఎక్కదులా ఉంది, విజయ్ వ్యంగ్యంగా అన్నాడు. అనంత్ ఇంత హఠాత్తుగా అభిప్రాయం మార్చుకోవడానికి రోజే కారణమని అతను తేలికగానే ఊహించగలిగాడు. అనంత్ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు అతను. అనుక్షణం వాడి క్షేమం గురించి ఆలోచిస్తాడు. అలాంటిది తన మాట కించిత్ కూడా విలువ లేకుండా రోజా మాట అంత విలువగా పాటించడం క్షణంసేపు నిజంగా విజయ్కి ఈర్ష్యగానే అనిపించింది. అనంత్ వెళ్లే రోజు దగ్గరకొచ్చింది. రోజా దగ్గర 1,00,000 వాగ్దానాలు తీసుకున్నాడు. అందులో మొదటిది రోజా విడిచి రోజుకో ఉత్తరం రాయాలి. రాస్తావుగా? రాస్తానని వాగ్దానం ఇచ్చింది రోజా. నీకు ఏ బాధ కలిగినా మొదటి ఉత్తరం రాస్తావుగా? రాస్తాను. నీకెలాంటి కష్టం అనిపించినా ముందు నాకు తెలియకుండా వేణుగోపాలరావు గారి దగ్గర మానేయవద్దు. మానవుగా? మానను నవ్వుతూ అంది రోజా. అనంత్ వేణుగోపాలరావు గారి దగ్గర వీర్కోలు తీసుకునేటప్పుడు రోజా గురించి 1కి 10 సార్లు హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు. రోజాకి కాస్త ముక్కు మీద కోపం ఉంటుంది. మీరేమీ అనుకోకండి. రోజాకి కోపం ఉందా? ఇంతవరకు నేనెప్పుడు ఆ ఛాయలు కూడా చూడలేదే అన్నారాయన.
తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సూటిగా మీరు చెప్పేయండి. ఏమీ అనుకోదు. అలాగే ఒకవేళ మీకు రోజాతో అవసరం లేదనుకుంటే నాకు తెలియకుండా ఆ అమ్మాయిని మీ దగ్గర నుంచి పంపివేయకండి. ముందుగా నాకు ఉత్తరం రాయండి. ఆ అమ్మాయి పరిస్థితులు చాలా చిక్కుగా ఉన్నాయి. సడెన్‌గా ఆర్థిక సహాయం ఆగిపోతే చాలా ఇబ్బంది పడుతుంది. నీకా భయం ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయి వెళ్తానన్నా వెళ్ళనివ్వను. సరేనా? వేణుగోపాలరావు గారు వాగ్దానం చేస్తున్నట్టుగా గంభీరంగా అన్నారు. అనంత్‌కి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా సంతృప్తిగా అనిపించింది. అతను కోరుకున్నది లభించింది. వేణుగోపాలరావు గారికి రోజా బాగా నచ్చింది. ఆయనకు నచ్చితే విజయ్ గెలుచుకోవడం సగం సులభం అవుతుంది. కొద్ది రోజులు ఇలా దగ్గరగా చూస్తే విజయ్ కూడా తన అభిప్రాయం మార్చుకుంటాడనే నమ్మకం దృఢంగా ఏర్పడసాగింది. ఆలోచిస్తే తను ఈ పరిస్థితుల్లో ఇలా దూరంగా వెళ్ళడం కూడా మంచిదే. తనున్నంత సేపు విజయ్, రోజా ముఖాముఖి రారు. వేణుగోపాలరావు గారి ఇంట్లో రోజా ఉంటే ఆ ఇంటికి తప్పనిసరిగా వచ్చే విజయ్‌కి రోజాని గురించి వద్దన్న మంచి విషయాలు తెలిసి తీరుతాయి. అనంత్‌కి చాలా తృప్తిగా అనిపించసాగింది. ఇది ఫ్రెండ్స్ ఎత్తనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.